బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి నమోదైన కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి అదృశ్యమయ్యారు. దీంతో అరెస్టు చేసేందుకు ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన రామగిరి పోలీసులు వెనుతిరిగినట్టు సమాచారం. ఇక ఈ కేసు విచారణ నిమిత్తం సత్యసాయి జిల్లా రాఫ్తాడ్లోని ప్రకాష్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబ సభ్యులను ఆరా తీయగా తమకు తెలియదని వారు పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ రెడ్డిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడంతో పాటు ముందస్తు బెయిల్ పొందేందుకే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బెయిల్ లభించే వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. వైసీపీ రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి నమోదైన కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఈ నేపథ్యంలోనే అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన రామగిరి పోలీసులు వెనుతిరిగారు. ఈ కేసు విచారణ నిమిత్తం సత్యసాయి జిల్లా రాఫ్తాడ్లోని ప్రకాష్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబ సభ్యులను ఆరా తీయగా తమకు సమాచారం తెలియదని వారు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ రెడ్డిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడంతో పాటు ముందస్తు బెయిల్ పొందేందుకే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బెయిల్ లభించే వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.